హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు చాలా తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి సరిపడే 1 BHK ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, మన ఫ్లాట్ కి వచ్చి ఇంటి ముందు ఉన్న రోడ్ అనమాట. అలాగే మన ఫ్లాట్ కి ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న గేట్ వచ్చి రోడ్డు మీద నుంచి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ కి వెళ్లే దారి అనమాట. ఇది సపరేట్ గా ఉంటుంది మనకి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ కి. అలాగే ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ కూడా దారి ఉంది మనకి. ఇదిగో ఇటువైపు అనమాట. చూడండి, మెయిన్ ఎంట్రన్స్. అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడే ఉంది మనకి. చూడండి, కుడివైపు ఈ ఎంట్రన్స్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట, సింహద్వారం వచ్చి. ఓకే, అలాగే మనకి ఇటువైపు చూడండి ఒకసారి. ఈ లోపల ఇటువైపు నుంచి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అన్నాను కదా. చూడండి, ఇదంతా వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ కూడా ఉంది మనకి ఇటు. అలాగే పైన అటక్ కూడా ఇచ్చారు మనకి, ఎక్స్ట్రా వస్తువులన్నీ పెట్టుకోవడానికి పెద్ద అటక్ ఇచ్చారు. ఎలాగో మనం వస్తాంగా అప్పుడు చూద్దాం మొత్తం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, చూడండి, ఇటువైపు అంతా పార్కింగ్ ప్లేస్ లో మనకి 2 బైక్స్ పెట్టుకునే సదుపాయం ఉందన్నమాట మనకి ఈ ఫ్లాట్కి వచ్చి. ఓకే, చూడండి, ఫ్లాట్ లోపలంతా సూపర్ ఉంటుంది మనకి. ఈ బిల్డింగ్ వచ్చి మనకి 2007లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి. అయినా సరే లోపల అసలు ఏదో 2 years అన్నట్టుగా ఉంటుంది అనమాట. చూడండి, సింహద్వారం గాని, తలుపులు గాని, నెట్ డోర్స్ గాని, లోపల అలమార్లు గాని, రూమ్స్ గాని ఏదైనా సరే సూపర్ గా అనిపిస్తాయి. ఏదో 2 years బ్యాక్ కట్టింది అన్నట్టుంటది. చూద్దాం పదండి. చూడండి, లోపలికి వెళ్ళంగానే మనకి ఇదంతా హాల్ అనమాట. అలాగే మనకి టీవీ యూనిట్ ఉంది, చక్కగా పెద్దది. విండోస్ కూడా ఉన్నాయి. అలాగే ఎదురుగుండా ఉన్న డోర్ వచ్చి మనకి వెస్ట్ ఫేస్ డోర్ పెట్టారు మనకి. చూద్దాం అది కూడా. అలాగే ఇటువైపు నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అని చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ అనమాట. ఇటువైపు మనకి రోడ్డు మీదకి సపరేట్ గా ఎంట్రన్స్ ఉంది మనకి నార్త్ సైడ్ నుంచి. ఇటువైపు నుంచి వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ ప్లేస్ అంతా మనకి వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు. పంపులు కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, 2 పంపులు ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, చిన్న బడ్జెట్ లో సొంతింటి కల నిజం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగుంటుంది విజయవాడ సిటీలో. ఓకే, ఇక్కడ కూడా ఒక పంపించారు. ఇదంతా వాష్రూమ్ అనమాట. అలాగే పైన చూడండి, పెద్ద అటక అనమాట. దానికి కూడా డోర్స్ కూడా ఇచ్చారు చక్కగా. అలాగే వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా పెద్దదే. చూడండి, చక్కగా నీట్గా వాడారు కదా వీళ్ళు. ఫ్రెండ్స్, వాష్రూమ్ చూసేసాం మనం. అలాగే వాష్ ఏరియా కూడా చూసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్స్ చూద్దాం. ఈ రూమ్ అంతా హాల్ అని చెప్పాను కదా. చూడండి, అలాగే ఆ డోర్ వచ్చి వెస్ట్ ఫేస్ డోర్ అనమాట. ఇటువైపు నుంచి రాకపోకలకి ఎంట్రన్స్ లేదు. ఓన్లీ కొంచెం వాస్తు ప్రకారం సందులాగా వదిలేరు. అలాగే పంపు కూడా ఏర్పాటు చేశారు మనకి. చూడండి, ఎలాగో మనం వస్తాంగా అప్పుడు పూర్తిగా చూద్దాం, అప్పుడు మీకే బాగా అర్థమవుతుంది. ఓకే, వెంటిలేషన్ కి మాత్రం సూపర్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ వెంటిలేషన్ ఉంది, నార్త్ ఫేస్ వెంటిలేషన్ ఉంది, అలాగే ఈస్ట్ ఫేస్ వెంటిలేషన్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు లోపలికి పదండి. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ చూసారా? ఆ రోజుల్లో కట్టింది కాబట్టి ఇప్పుడు కూడా కొత్త ఫ్లాట్ లాగా ఉంది. అదే ఇప్పుడు కడుతున్నారు, ఓన్లీ 2 yearsకే కన్స్ట్రక్షన్ లో తేడాలు వచ్చేస్తున్నాయి. ఇది అప్పుడుది కాబట్టి సూపర్ గా కనిపిస్తుంది కదా మనకి, స్ట్రాంగ్ గా కట్టినాయి అనమాట. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ డోర్ చూడండి, ఎంట్రన్స్ లో స్ట్రాంగ్ గా ఉంది. ఇది కూడా, ఈ డోర్ కూడా చూడండి కదా, ఏదో కొత్త డోర్ పెట్టారన్నట్టుంది. కానీ ఇది అప్పుడుదే, 2007దే. అలాగే ఈ రూమ్ అంతా మనకి బెడ్రూమ్ అనమాట, వెంటిలేషన్ విండో అనమాట. ఆ కిటికీ తీసుకుంటే ఫుల్ గా వెంటిలేషన్ వస్తుంది మనకి. సీలింగ్ కూడా సూపర్ గా ఉంది కదా. అలాగే మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి చక్కగా. చూడండి, ఇంకో విషయం ఏంటంటే మనకి దేవుని పూజ చేసుకోవడం కోసం పూజా మందిరం లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. బాగుంది కదా, సపరేట్ గా ఉంది. అలాగే కబోర్డ్స్ కూడా చూడండి, చాలా కొత్తవిగా ఇప్పుడే చేయించారు అన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా. కానీ ఇవన్నీ అప్పుడు కట్టినయే. చూడండి, డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడలో దేవీనగర్ అని ఉంది కదా, ఆ దేవీనగర్ లో మెయిన్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందన్నమాట ఈ ఫ్లాట్ వచ్చి మనకి. 1 BHK ఫ్లాట్. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చి మనకి లోపలంతా 363 స్క్వేర్ ఫీట్ అనమాట, లోపల ప్లింత్ ఏరియా. అలాగే మనకి కామన్ ఏరియా వచ్చి 55 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ కి వచ్చి 30 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. 2 బైక్స్ పెట్టుకోవచ్చు మనకి. అలాగే మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 20 గజాలు స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి 16 లక్షలు చెప్తున్నారు ఈ ఫ్లాట్ ఓనర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, కానీ అంత ఎక్కువగా నెగోషియేషన్ ఉండదు అని చెప్పారు నాకు. కిచెన్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది చక్కగా. మొత్తం ఒకసారి ఫుల్ గా క్లీన్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది, కొత్త ఫ్లాట్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను చెప్పటమే కాదు, మీకే అర్థమైపోయింది కదా. సూపర్ ఉంది కదా చక్కగా, అసలు చాలా నీట్ గా ఉంది కదా ఫ్రెండ్స్.
ఫ్లాట్ వచ్చి లోపల ర్యాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అసలు ఏదో కొత్తగా కట్టారు అన్నట్టు కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ మిస్ చేసుకోవద్దు. చక్కగా చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపోతుంది. మళ్ళీ మన పిల్లలు పెద్ద అయిన తర్వాత అప్పుడు దేవుడు కరుణిస్తే ఇంకొక సెకండ్ బెడ్రూమ్ లోకి చేంజ్ అవ్వచ్చు. అప్పుడు ఇది సేల్ చేసేయచ్చు. అందాక చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీకి ఈ ఫ్లాట్ సూపర్గా సరిపోద్ది. ఏమంటారు? కరెక్టే కదా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. ఫ్రెండ్స్, మన ఇంటికి బస్ స్టాండ్ గానీ రైల్వే స్టేషన్ గానీ 2.5-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయన్నమాట. అలాగే స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ షాపింగ్ మాల్స్ గానీ ఏదైనా సరే చాలా దగ్గరగా ఉంటాయి మనకి. మళ్ళీ మన ఇంటికి దగ్గరగా మెయిన్ రోడ్ అని చెప్పాను కదా, ఆ రోడ్డుకి బస్ రూట్ కూడా ఉంది మనకి. అంటే అన్నిటికీ అన్ని సదుపాయాలకి అనువుగా ఉన్న హౌస్ అనమాట ఇది. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థం అవుతుంది నేను చెప్పిన అన్ని కరెక్టే అని. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.